అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. సమంతతో ఫోన్ మాట్లాడుతున్న వెన్నెల. ఎక్కడ? ఇంకేడుంటా సామ్, ఆఫీసులోనే. వింత డ్రెస్ వేసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అమ్మ కోసం ఉరికొచ్చిండో చిన్నోడు, నీళ్లు తాగిచ్చిండు ఇట్లా కొడుకు. వింత వింత ఎక్సర్సైజులు చేస్తున్న రాజేష్. మా వెన్నెల హీరోయిన్ సమంతకు పెద్ద ఫ్యాన్ అని తెలుసు కానీ ఆ సమంతతోనే డైరెక్ట్ ఫోన్ మాట్లాడుతుందని అస్సలకే తెలియదు. అయినా నాకు ఎక్కడో డౌట్ కూడా ఉన్నది, ఈ పిల్ల నిజంగానే సమంతతో మాట్లాడుతుందా లేకపోతే నాతో బిల్డప్ కొడుతుందా అని. చూద్దాం, ఇవాళ మాట్లాడుతా అన్నది కదా. ఏమైంది వెన్నెల, సమంత ఫోన్ చేసిందా? చెయ్యలే, ఇంకా చెయ్యలే, చేస్తది. నమ్మొచ్చా? ఇంకో కాల్ వచ్చింది ఇప్పుడు. సుమా గారు. హలో శామ్, ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సుమా కాదు వెన్నెల అని. పేరు తప్పు చెప్తారు, గుర్తు చేస్తే మళ్ళీ ఇలానే నవ్వుతారు మీరు. వామ్మో, నేనేమో అనుకున్నా మా వెన్నెలతోని నిజంగానే సమంత మాట్లాడుతుంది కదా. ఎక్కడ? ఇంకేడుంటా సామ్, ఆఫీసులోనే. ఒక్కరోజు వార్తలు తీసుకురాకపోయినా మా వా నూకుంటదా, నా దమాక్ మొత్తం తింటది. నా గురించి మాట్లాడుతున్నావు కదా, నేను తెలుసా సమంతకు? తెలుసు, అప్పుడప్పుడు నేను నీ గురించి కూడా చెప్తా కదా. అవునా? అయితే నా గురించి మంచిగా చెప్పవా ప్లీజ్. నువ్వు వార్తలు మంచిగా చదువుతా అని చెప్పు. సరే సరే ఆగు. ఇంకా చెప్పు శామ్. అప్పుడు ఇంటికి వచ్చేసింది. ఓ షట్, ఇప్పుడా? అబ్బా, ఇప్పుడు వీలవుతుందో లేదో శ్యామ్, ఎందుకంటే ఇది కరెక్ట్గా మా గరం గరం వార్తల టైం. మా వాణి పర్మిషన్ ఇస్తుందో లేదో శ్యామ్. వెన్నెలా, ఏం కాదు, ఇవాళ నేను వార్తలు మేనేజ్ చేస్తా, నువ్వు వెళ్ళి ఇప్పుడు వార్తలు అయిపోయినాక నేను కూడా వస్తా, ఇద్దరం వస్తామని చెప్పు. ఓకే ఓకే కానీ నువ్వు ఆగు జరా. హలో, సమంత, ఇప్పుడు కంపల్సరీ రావాలా? అంతేలే, నేను పిలిస్తే ఎందుకు వస్తారులే. సరే సరే, నువ్వేం ఫీల్ కాకు, మా వాణి నేను ఇద్దరం కలిసి వస్తాం గాని, ఓకేనా? ఓకే. వామ్మో, మా వెన్నెల ఏమో అనుకున్నా డైరెక్ట్ సమంతతోనే మాట్లాడుతున్నది. థ్యాంక్ యూ వెన్నెల, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ కాడ నుంచి ఎప్పుడు లీవ్ కావాలంటే అప్పుడు ఇస్తావా? ఇస్తా ఇస్తా. ఎప్పుడు డబ్బులు కావాలన్నా ఇయ్యాలే, మరి షాపింగ్లకు దానికి దీనికి ఖర్చులు ఉంటాయి కదా. అరే, నువ్వు అడగకపోయినా ఇస్తా. నిజంగా నీకు గింత పరపతి ఉందని అనుకోలేదు తెలుసా. ఒక్క సమంతనే ఏంది, రష్మిక మందనకు ఫోన్ చేస్తే రమ్మనంటది ఇంటికి, ఇంకా కాజల్కు ఫోన్ చేస్తే కంపల్సరీ కలవాల్సిందే అంటది, సాయి పల్లవికి ఫోన్ చేస్తే ఆ రోజు సందడే సందడి, ఇంకా అనుష్క శెట్టి, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా గిట్ల వీళ్ళ గిట్ట ఫోన్ చేసినా చెప్పు వెన్నెలా అంటారు తెలుసా. అవునా? ఇప్పుడు సమంతతో మాట్లాడినట్టే ఇంకొకరితో మాట్లాడవా? అది అది వాళ్ళు ఎవరితోనన్నా ఫోన్ మాట్లాడిన వీడియో వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడతా. అదేంటి? అదంతే, నీకు తర్వాత అర్థమవుతుంది. ఒక్క నిమిషం ఆగు, నా ఫోన్ కి ఏదో నోటిఫికేషన్ వచ్చింది, చూడాలి. సుమా గారు. చెప్పు సామ్. ఎక్కడ? ఇంకెక్కడుంటా, మన బొటిక్ లోనే ఉన్నాను. అప్పుడు ఇంటికి వచ్చేసింది. కొంచెం బిజీగా ఉన్నాను సామ్, ఇంకెప్పుడైనా వస్తాను. అంతేలే, నేను పిలిస్తే ఎందుకు వస్తారులే. అబ్బా సరే వస్తాను. దొంగ గీమ లెక్కనే రీల్ చేసి నన్ను బురుడి కొట్టిద్దామని చూసినావా? చూసినావా కరీలు? చూసినా, ఆ రీలు చూసినా, నీ కథలు చూసినా. ఈమె కట సమంత, రష్మిక, అనుష్క తెలుసట. అబ్బో, ఏమన్నా ఓవర్ యాక్షనా? కాదక్క, గిట్ల రీల్ చేస్తే మస్తుగా వైరల్ అయితా అని చేసిన. ఎందుకంటే యోగి మిషన్ అక్క కూడా గిట్లనే రీల్ చేసి మస్తుగా వైరల్ అయింది. సమంతనే ఫిదా అయిపోయింది, అందుకే నేను వైరల్ కావాలంటే గిట్లనే చేయాలని చేసిన. చేసినట్టున్నది నీ ప్లాను. ఇంకొకసారి నువ్వు రీల్స్ చేసుకుంటే చేసుకోగాని నాతో చేయకు, సరేనా? మరి నా రీలు సమంత చూస్తుందో చూడదో, ఓ 2-3 రోజులైతే ఆగుదాం. ఈ రీల్స్ ఏందో గాని ఒక్కొక్కరు వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ ను భలే బయటకు తీస్తున్నారు కదా. నుల్లా హైదరాబాద్ లా దోమలు పెరుగుతున్నట్టునుల్లా పట్నం జనాలు కూడా చానే కోపం చేస్తున్నారు. మరి దీని గురించి ఎవరితో మాట్లాడదాం? బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సార్తో మాట్లాడదాం. ఇంతకు సార్ ఏం చేస్తున్నాడో కదా.
ఏంది సార్ ఏదో డ్రెస్ మించి డ్రెస్ వింత డ్రెస్ వేసుకోబడుతుంది. సుధీర్ రెడ్డి సార్ ఏంది గట్ల ముసుగు పెట్టిర్రు? ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. దేని మీద ఫెయిల్ అయింది సార్? దోమల మీద ఓహో దోమల భయానికే మీరు ఇట్లా ముసుగేసుకున్నారా? ఇంతగా ఇప్పుడు ఏమంటారు? దోమలైనా అరికట్టమని షాన్ని తిప్పలేస్తున్నట్టున్నది కదా. ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఈ అన్ని రోగాలతో ఇలా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అమ్మో దోమలతోని షాన్నే డేంజర్ సార్. గతంలో చేసినట్టు మీరు కూడా చేయండి. మీరేం చేసిండ్రు సార్? గంబూజియా చేపలని చెప్పేసి చేపలను నీళ్ళలో వదిలేవాళ్ళం. నీళ్ళలో వదిలిపెట్టడం వల్ల ఈ లార్వా అంతా కూడా తినేసేది. ఫైనల్ గా ఏమంటారు సార్? ఈ యొక్క హైదరాబాద్ లో దోమల అరికట్టని మహాప్రభు అని చెప్పేసి కోరుతున్నాం. ఇదుల్లా మ్యాటరు. మొత్తానికి సుధీర్ రెడ్డి సారు భలే ఏషం కట్టిండు కదా నల్లా. రోడ్లు బాగా లేకపోతేనే బండ్లు ఆటోలు నడుపుడు తిప్పలైతది. ఇంకా కొత్తోళ్ళు అయితే బండ్లే ముట్టరు. రోడ్డు మంచిగా ఉంటేనే ప్రయాణం కూడా సుఖంగా ఉంటది అంతే కదా నుల్లా. కానీ అదే గిడొక కాడ చూడుండ్రి, రోడ్డు మంచిగుండు కాదు అసలు రోడ్డే లేకపోయినా ఎట్లా ఆట నడుపుతున్నాడో ఈ అన్న. వాయమ్మని కర్రలతోని కట్టిన వంతెన మీద మనుషులు నడిచేతందుకే మస్తు భయపడతారు. ఆ సౌండ్ది అన్నేంది ఆటో వేసుకొని అంత స్పీడ్ గా పోతున్నాడు, కొంచెం కూడా భయపడతలేడు కదా. వామ్మో మీద కూడా చెక్కలే ఉన్నాయి. అయినా కూడా రోడ్డు మీద పోయినట్టే మస్తుగా పోతున్నాడు. దాంట్లో ప్రయాణికులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా భయపడతలేరు. ఇదే వంతెన మీద జనం ఉన్నా వాళ్ళ పక్క పొంటే ఆట పోతుంది. మరి బరువు ఎక్కువే కూలితే ఏంది పరిస్థితి? అప్పటికే ఊగినట్టు అవుతున్నది. ఇది బీహార్ రాష్ట్రంలా. మరి నది మీద బ్రిడ్జి ఎవరు కడతలేరని జనాల ఇట్లా కర్రలు చెక్కలతో వంతెన కట్టుకున్నారో ఏమో గాని ఇట్లా బండ్లు ఆటోలు కూడా పోతున్నాయి దీని మించే. మరి వీళ్ళ ఆలోచన మంచిగానే ఉన్నది గాని ఏమన్నా అయితేనే పరేషాన్ ఉంటది. మరి ఈ వీడియో చూసన్నా అక్క లీడర్లు ఆఫీసర్లు ముందుకొచ్చి బ్రిడ్జి కడతారో చూడాలి. బరి తెగించిన బద్మాష్ దొంగలు బరండి షాపులకు వచ్చి పైసలు ఎత్తుకపోయిన వార్తలు చూసినాం. అట్లనే రోడ్డు మీద పోతున్న మహిళల మెడల షైన్లు తెంపుకపోయిన దొంగల గురించి కూడా విన్నాం. కానీ అదే ఎప్పుడైనా సీజనల్ దొంగల గురించి విన్నారానుల్లా? ఇంగో ఇనకపోతే ఈడ చూడుండ్రి, ఆ సీజనల్ దొంగల కథ ఏందో తెలుసుకోండ్రి. పైసలు ఏ దుగ్నంలో ఎక్కువ ఉంటాయని ఎక్కువ ఆలోచించిన తెలివి తక్కువ దొంగలు సీజనల్ షాప్ల మీదనే కన్నేస్తున్నారు. అవునుల్లా, ఇది ఎండాకాలం కాబట్టి వాటర్ మిలన్ పుచ్చకాయలు ఎక్కువ అమ్ముడు పోతాయి. ఆ దుకాణాలైతే ఎక్కువ పైసలు ఉంటాయని చెప్పి ఇంగో ఈ దొంగోడు చూడుండ్రి ఎట్లా పుచ్చకాయల హోల్సేల్ దుకాణంకు దొంగతనానికి వచ్చిండో. ఇట్లా కౌంటర్ కాడికి వచ్చి మొత్తం గెలికి 2,82,600 రూపాయలు ఎత్తుకవేయండట. జగిత్యాలలో జరిగిన దొంగతనం ఇది. సీసీ కెమెరాల మొత్తం రికార్డ్ అయింది. కానీ చూసిండ్రానుల్లా ఈ దొంగ బద్మాష్ గాళ్ళు కూడా ఏడ పైసలు ఎక్కువ ఉంటాయి అనేది భలే ఆలోచన చేస్తున్నారు కదా. మరి వీళ్ళైనా 2 లక్షల రూపాయలు ఆ కౌంటర్లనే ఉంచే బదులు ఇంటికి గొంట పోతే అయిపో. కాకపోతే ఈ దొంగోడు పైసలే ముట్టిండు గాని ఒక్క వాటర్ మిలన్ కాయ కూడా తినలేదు. అంటే వీడు తిండిపోదు దొంగోడు కానట్టున్నాడు కదా. ఆగో మళ్ళేమో కథలు పడుతున్నాడు కదా. ఒరేయ్ ఈ మధ్యన నీకేమైనా రక్తం ఎక్కిచ్చిండ్రా దవాఖానలా? లేదు, ఎందుకు అట్లా అడిగినావు? ఈ నడుమ అంటే కుక్కలు కోతులు లెక్క చేస్తున్నావు కదంతా. పొరపాటున వాడు రక్తం ఏమన్నా ఎక్కిచ్చిరా ఏందని డౌట్ వచ్చింది. రక్తం ఎక్కిచ్చుడు కాదు, క్వాడ్రోబిక్స్ ఇది. అదే సంగతి అనుకుంటూనే ఉన్నా, ఏదో రోగమే అయి ఉంటది ఇది ఖచ్చితంగా అని. ఎట్లా తక్కువ అవుతాడరా? మరి ఏమన్నా మందులు రాసిరా డాక్టర్లు? ఎన్ని రోజులు వాడాలన్నట? క్వాడ్రోబిక్స్ అంటే రోగం కాదు, ఇది ఒక రకం ఫిట్నెస్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజా ఇదా? అవును, క్వాడ్రోబిక్స్ అంటేనే జంతువులు లెక్క దుంకాలి, నడవాలి, పాకాలన్నట్టు. ఎందుకు? నలుగురు చూసి నవ్వేతందుకా? అరే ఇదే ట్రెండ్ ఇప్పుడు. ట్రెక్కింగ్ కి పోయినప్పుడు చాలా మంది ఇట్లనే జంతువులు లెక్క నడుచుకుంటా గుట్టలెక్కుతున్నారు. పలు రకాలంటే ఇదేనేమో. పిచ్చి కాదు,
క్వాడ్రోబిక్స్ చేయబట్టి చాలా ఉపయోగాలు ఉన్నాయట. అబ్బో ఏందో అవి? స్విమ్మింగ్ చేసినప్పుడు బాడీ మొత్తం కదులుతుంది అంటారు కదా, అట్లనే ఈ క్వాడ్రోబిక్స్ చేసినప్పుడు కూడా కండరాలు అన్ని కదిలి బాడీలో బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉంటుందట. అవునా? ఇట్లా చేస్తే నడిచిన దానికంటే ఎక్కువ క్యాలరీలు కరుగుతాయట, పొట్ట భుజాలు గట్టి పడతాయట, మజిల్ స్ట్రెంగ్ అవుతుందట. ఓ సూపరు. కాకుంటే ఇట్లా చేసేటప్పుడు మడమల మీద మోకాల మీద బరువు ఎక్కువ పడుతుంది కాబట్టి నాలెక్కి ఇట్లా గడ్డిలో చేయటమో లేకుంటే ఏమన్నా కండరాలు పట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడమో చేయాలన్నట. మరి లేకుంటే ఓడి చేయబోయి ఇంకోటి అయితే కష్టం కదా. అట్లని బుర్ర చేయకుండా క్వాడ్రోబ్స్ చేసేటప్పుడు మంచిగా వార్మప్స్ చేయాలి, స్ట్రెచ్చింగ్స్ బాగా చేయాలన్నట. చాలా తెలుసుకున్నావు దీని గురించి. ఇంకో హైలైట్ ఏం తెలుసా, చేసేటందుకు గమ్మత్తుగా ఉంటది కాబట్టి అటు చూసేటోళ్ళకు ఇటు చేసేటోళ్ళకు ఇద్దరికి ఎంటర్టైనింగ్ ఉంటది మంచిగా. నాకు కూడా నవ్వొచ్చింది నువ్వు చేసేది చూస్తే. సరే కానీ నీ క్వాడ్రోబ్స్ చేసుకుంటా గదే అట్లా దుంకుకుంటా పోయి వాటదే పొయ్యాలా? ఏంది దుంకుకుంటానా? మంచిదన్నావు కదా నువ్వే. మంచిదైతే ఎట్లా పడితే అట్లా చేసుకుంటా పోతారా? అసలే నేను ప్రాక్టీస్ స్టేజ్ లోనే ఉన్నా, ఇక అట్లా పోతూ ఉంటుందా నా నడుము? మరి లే ఇక చేసిన కాడికి చాలు గాని పోయి వార్త తీసుకురాపో. వార్తల మీద వాడు అందరు అన్నం తింటే వార్తలు ఇది బతుకుతున్నట్టున్నది. సరే పోతున్నది. కానీ పాత పద్ధతులని వెనకటి కమతులని ఎక్కడెక్కడియో మళ్ళా ముందుకు తెచ్చి పాటిస్తున్నారు జనాలి నడుమ. సర్లే మంచి అయితే చాలేదైనా కదా. అమ్మా నాయనలు పిల్లల్ని పొద్దుగాలనే ఈ స్కూల్లో దించుతారు. పిల్లలు బడికి ఓమని ఏడ్చినా కానీ వాళ్ళకి ఏదైనా కొనిచ్చో బుదురకిచ్చో మొత్తానికి బల్లె దించి అవసరమైతే క్లాస్లో కూసుండబెట్టి వస్తారు అంతే కదా. కానీ గీడేందో ఓ నాన్న వాళ్ళ బిడ్డని ఈ స్కూల్లో కూసబెట్టకుండా బడి ముందు రోడ్డు మీద కూసబెట్టిండు ఎందుకో. అయ్యో, క్లాస్ రూమ్ లో కూసోవలసిన బుజ్జిని గిట్ల రోడ్డు మీద కూసోబెట్టుడైంది. ఆ బుజ్జి పక్కనే వాళ్ళ నాయన కూడా కూసునుడైంది. కొంపదీసి ఈయన్నే చదువుతారా ఏంది అనిపిస్తున్నదా? అయితే మ్యాటర్ అది కాదు. ఈ బుజ్జిని స్కూళ్లకు రానియకపోతే ఇంగో ఇట్లా స్కూల్ ముంగట్నే బిడ్డతోని కలిసి కూసుండి ఆన్నే చదువుకుంటా నిరసన తెలిపిండన్నట్టు. భూపాలపల్లిలున్న ఓ స్కూల్ల ముచ్చటిది. మరి వీళ్ళని ఎందుకు లోపలికి ఓనిస్తలేరు అంటే ఫీజు కట్టలేదన్నట. అందుకే సమన్విత అనే యూకేజీ చదువుతున్న ఈ షిట్టి తల్లిని స్కూళ్లకు రానియకపోతే కోపం చేసిన వాళ్ళ నాయన నిరసన చేసిండు. ఇప్పటికే 2 ఇన్స్టాల్మెంట్లు కట్టినా ఇంకో విడత కింద 7,000 కట్టమంటున్నారని నాయన రాజేష్ తెలిపిండు. ఆల్రెడీ 2 సెమ్ల ఫీజు కట్టిన ఇలా స్కూల్లో వారం రోజు నుంచి స్కూల్ వ్యాన్ కూడా ఎక్కనిస్తలేరు. స్కూల్కి పడగొడడం వచ్చి కూడా స్కూల్కి తీసుకుంటలేరు, వెళ్ళగొడతారు. ఎందుకంటే స్కూల్ బయట కూకొని ధర్నా చేస్తున్నాయి. కాపురం చేసే కళ కాలు దొక్కినప్పుడే తెలుస్తుందని పెద్దలు చెప్తుంటారు. అంటే కొత్త జంట భవిష్యత్తులో ఎట్లుంటారు, ఎట్లా సంసారాన్ని ముంగడికి తీసుకుపోతారు అనేది వాళ్ళు ఒక ఐడియాకి వస్తారు. చాలా మందికి తెలిసిన ముచ్చటనే కదా ఇది. అయితే ఈడొక పెళ్లిళ్ళ అట్లా కాలు దొక్కుకున్నారో లేదో, అట్లా తాళి కట్టిర్రో లేదో అప్పటికే తెలిసిపోయిందిలా వాళ్ళు సంసారం చేసే కళ. ఓష్ని మీ కోపం సల్లగుండా కనీసం మండపం కూడా దిగలేదు, అప్పుడే కీసులాడుకున్నారా? ఓ అమ్మాయి గారు జర తినండి. అబ్బాయి అంత ప్రేమతో పెడితే అట్లా ముఖం మారిస్తే కోపం రాదా? అందుకే ఇసిరేసినట్టున్నాడు. జర కూల్ కూల్. ఇదేమో చక్కదనము. అమ్మాయి ఏమో అటు చూస్తున్నది, అబ్బాయి ఏమో ఇటు చూస్తున్నాడు. మరి నువ్వన్నా తినిపి. సరిపోయారు పాటు ఇద్దరికిద్దరు. పిల్లగాడు తినిపిస్తే తినలేదని ఇప్పుడు పిల్ల తినిపిస్తే పిల్లగాడు తింటలేడు. అయితే ముందుగాలనే పిల్ల స్వీట్ తీసుకొని పిల్లగాడు నోటి కాడ పెడితే ఏహే నాకొద్దు పో అన్నట్టు చూసేసరికి పిల్ల కోపం పెంచుకున్నది. కాకపోతే పిల్లగాడు కూడా బగ్గనే కోపం మీద ఉన్నాడు. మరి వీళ్ళకు ఇష్టం లేని పెళ్లి చేసిర్రో ఇంత స్వీట్ల కానే లొల్లయిందో తెలియదు కానీ పెళ్ళైన 10 నిమిషాలల్లానే ఒకరి మీద ఒకరు రగిలిపోయినరు. ఇక ఇది ఉంచితే చూసిరు కదా. ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ చేపిసోళ్ళ ఇంకిని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.